ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీకి ఎంపీలు సున్నా, బీఆర్ఎస్ అనే పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అధికారంలో ఉన్నప్పుడు 14 గెలిచినప్పుడు మేము పొత్తు పెట్టుకోలే ఆయనతోటి మేము సలహాలు తీసుకోలే, సంప్రదింపులు తీసుకోలే. 9 గెలిచినప్పుడు ఆయన అవసరం ఉందని మేము అనుకోలేదు. 14 గెలిచిన రోజు మాట్లాడిన వాళ్ళు, 9 గెలిచిన రోజు మాట్లాడిన వాళ్ళు తోలుగుడ్డు పెట్టి సున్నా వచ్చిన రోజు గీయాలు ఎందుకు మాట్లాడతామన్నా కేసీఆర్ తోటి? చచ్చిపోయిన పాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, చచ్చిపోయిన పాముతో ఎవడైనా మాట్లాడతాడా అన్న? పోయి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు చచ్చిపోయిన పాములతో మాట్లాడతాయా అన్న? మా దగ్గరనే చాలా మంది ఉన్నారు కదా, వజ్రాలు డైమండ్స్ చాలా ఉన్నాయి కదా మా దగ్గర. ఎటైనా కోయగలిగే శక్తి ఉన్న అనేక మంది నాయకులు కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చచ్చిపోయిన పార్టీలతోటి, ఓడిపోయిన పార్టీలతోటి, సున్నా సీట్లు వచ్చిన పార్టీలతోటి చర్చలు జరపాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. నేను భాగ్యలక్ష్మి గుడికి ఇట్లే తడిబట్టలు 2 బకెట్ల నీళ్ళు తీసుకురానా, నెత్తి మీదకి పోసుకొని ఇట్లే గుడికి వస్తా. మీ లోపల ఎవరికైనా నిజాయితీ ఉందంటే, రఘునందన్ రావు నికార్స్ అయినోడుగా అవునా కాదా తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు పోదాం భాగ్యలక్ష్మి గుడికి. నల్లా ఏడుందో చూసి ఇప్పనా ఇట్లే తడిగుడ్డలతోటి ₹1 ఎవడికి వంచకుండా, ఒక్క ఓటర్కి ₹1 ఇవ్వకుండా రఘునందన్ మెదక్ ఎంపీ గెలిచి వచ్చినా ఇప్పుడు ప్రమాణం చేస్తా. ఈడికెళ్ళి వచ్చేస్తా. రేపు పొద్దుగాల ఇంటికి పోయి మా ఆవిడనో పంతులను అడిగి రాను, ఇప్పుడు వస్తా, ఇట్లా వస్తా. ఇక్కడ బాత్రూమ్ ఉంటుందన్న 2 బకెట్ల నీళ్ళు తీసుకొని రా, తడిగుడ్డలతో వచ్చి ప్రమాణం చేస్తా. నేను భాగ్యలక్ష్మి గుడికి ఇట్లే తడిబట్టలు 2 బకెట్ల నీళ్ళు తీసుకురానా, నెత్తి మీదకి పోసుకొని ఇట్లే గుడికి వస్తా. మీ లోపల ఎవరికైనా నిజాయితీ ఉందంటే, రఘునందన్ రావు నికార్స్ అయినోడుగా అవునా కాదా తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు పోదాం భాగ్యలక్ష్మి గుడికి. నల్లా ఏడుందో చూసి ఇప్పనా ఇట్లే తడిగుడ్డలతోటి ₹1 ఎవడికి వంచకుండా, ఒక్క ఓటర్కి ₹1 ఇవ్వకుండా రఘునందన్ మెదక్ ఎంపీ గెలిచి వచ్చినా ఇప్పుడు ప్రమాణం చేస్తా. ఈడికెళ్ళి వచ్చేస్తా. రేపు పొద్దుగాల ఇంటికి పోయి మా ఆవిడనో పంతులను అడిగి రాను, ఇప్పుడు వస్తా, ఇట్లా వస్తా. ఇక్కడ బాత్రూమ్ ఉంటుందన్న 2 బకెట్ల నీళ్ళు తీసుకొని రా, తడిగుడ్డలతో వచ్చి ప్రమాణం చేస్తా.